పట్టణానికి చెందిన మునిపల్లి వంశీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి చలివేంద్రంలో ఆదివారం మజ్జిగ పంపిణీ చేశారు. స్థానిక సాయిబాబా గుడి బస్టాప్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రం వద్ద పాదచారులకు ప్రయాణికులకు మినరల్ వాటర్ మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చలివేంద్రం నిర్వాహకులు కుర్రా శ్రీను మాట్లాడుతూ చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ చేసి ప్రజల దాహార్తిని తీర్చడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎన్ఆర్కే శర్మ, సుభాని, కాళేశ, పవన్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. వంశీ పుట్టినరోజు సందర్భంగా మార్కెట్ సెంటర్ వద్ద పేదలకి మజ్జిగ పంపిణీ చేద్దాం. పని అంటే వంశీ అంటే పని ఏదన్నా అప్పచెబితే వంశీ గాడికి పని అయ్యేదాకా తపన పడి పని చేపిస్తూ ఉంటాడు. ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా సేవా కార్యక్రమంలో ముందలుంటాడు వంశీ. మా వంశీ వాడు పుట్టినరోజు ఇంకా ఇలాంటి ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆశిస్తున్నాం. మన ప్రాంతానికి పరిచయం అక్కర్లేని వ్యక్తి మరి మన సోదరుడు మునిపల్లి వంశీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో వారిది కూడా ఈ రోజున వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి కేక్ కటింగ్ మరి మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాళేశ డెకరేషన్స్ అధినేత శ్రీ కాళేశ గారు మరియు ఎన్ఆర్కే శర్మ గారు మరి వారి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా వంశీ అంటే నిజంగా తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. ఎందుకంటే ఇతను తెల్లారు లెగిస్తే సోషల్ మీడియాలో ఎవరు పుట్టినరోజు అయినా కానీ ఏదైనా పెళ్లి రోజు అయినా కానీ ముందుగా ఉదయించే లోపే సోషల్ మీడియాలో ముందు కనపడేది వంశీ పోస్టే. రైల్వే స్టేషన్ వంతెన దగ్గర ఏర్పాటు చేసిన శివలింగేశ్వర భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించు చలివేంద్రం నందు మా మిత్రుడు ఆత్మబంధువు అయిన శ్రీ నాగమల్లేశ్వరి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ శ్రీ మునిపల్లి వంశీ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజున ఈ చలివేంద్రం నందు కేక్ కటింగ్ మరియు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు వ్యాపార రంగంలోనూ రియల్ ఎస్టేట్ బిజినెస్లోనూ తెనాల్లో చాలా చురుగ్గా వారు వ్యాపార కార్యకలాపాలు సాగిస్తూ ఇంకో ఎంతో మంచి అభివృద్ధి జరగాలని వారిని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని వారి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ తెనాలి పట్టణ రజక యువత తరఫున మా యువ నాయకుడికి